వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డితో చింతారెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల పరిశీలకులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆయనతో పాటు ప్రస్తుత నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ భేటీలో ఉన్నారు. గత 5 నెలలుగా నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో జరుగుతున్న వివిధ రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. అలాగే ఇసుక, మద్యం సిండికేట్లు యథేచ్ఛగా పెరిగిపోతున్న అవినీతి, వైసీపీ కార్యకర్తలపై బెదిరింపులు, అక్రమ కేసులు తదితర అంశాలపై వారు ప్రధానంగా డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది. పార్టీ నుంచి అధికారం కోసం వెళ్లిపోయిన వారి స్థానంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించి పెద్దపీట వేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సంబంధించి ప్రజా పోరాటాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేశారు. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించే లక్ష్యంతో సుదీర్ఘకాల ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. కాగా త్వరలో పార్టీ పదవులను ప్రకటించే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో విశ్వసనీయతతో పాటు యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నమ్ముకొని వెంట నడిచిన వారికి అండగా నిలవడంతో పాటు పార్టీ అనుబంధ సంఘాలలో పలువురికి స్థానాలు కల్పించేందుకు తీసుకున్నారు. మొత్తానికి ఈ ముగ్గురు నేతల భేటీపై నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ ఊపందుకుంది.